హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర హాల్లోకి వచ్చి శకుంతలతో మాట్లాడుతూ ఉంటారు. పెద్దమ్మ, నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలి అనుకుంటున్నాను. గంగా మంచి బాక్సింగ్ ప్లేయర్. తన గేమ్ని మీరు చూస్తే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. అలాంటిది తను ఇలా ఇంటి పనులు చేయడం నాకేమీ నచ్చట్లేదు. మీరు పర్మిషన్ ఇస్తే గంగని బాక్సింగ్ ప్లేయర్లో ఛాంపియన్గా చేయాలి అనుకుంటున్నాను. ప్లీజ్ పెద్దమ్మ, ఈ ఒక్క మాట కాదనకండి. మీరు ఏం అడిగినా జీవితంలో నేను ఓకే అంటాను. నా ఒక్క మాట ఒప్పుకోండి పెద్దమ్మ అని కన్విన్స్ చేస్తూ ఉంటారు శకుంతల అని రుద్ర. ఇదంతా చూస్తున్న వీరు అండ్ ఇషిక, ఏంటి బ్రో, శకుంతల అత్తయ్య సైలెంట్గా ఉన్నారు, ఒప్పుకుంటారంటావా అని అంటుంది. ఏమో చూద్దాం, వెయిట్ అండ్ సీ అని అంటారు వీరు. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు శకుంతల ఏం చెప్తారు అని. కానీ శకుంతల గంగా అని కిచెన్లో ఉన్న గంగని పిలుస్తారు. గంగ వెంటనే పాపం ఏం చెప్తారా అని హుటాహుటిన వస్తుంది. అమ్మగారు అని అంటుంది, రేపు నా బర్త్డే కాబట్టి ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నాకు సంబంధించిన బర్త్డే కేక్ని నువ్వే తయారు చేయాలి. ఈ విషయంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకో అని చెప్పి అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతారు శకుంతల. పాపం రుద్ర చాలా ఫీల్ అవుతాడు. ఇంకా గంగ కూడా అలా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తూ ఇషిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వీరుతో, బ్రో చూసావా, శకుంతల అత్తయ్య గారిని రుద్రబాబు గారు ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ అవ్వలేదు. ఇప్పుడు ఆ గంగకి చిన్న జలక్కి ఇచ్చొస్తాను అని ఇంకా అలా డిషెస్ క్లీన్ చేస్తున్న గంగ దగ్గరికి వెళ్తుంది ఇషిక. ఏంటి గంగా, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు, క్లీనింగే, చెప్పు ఇషిక అని అంటుంది. ఏం లేదు, నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ, అందుకే నా రూమ్ని క్లీన్ చేస్తావా అని అడుగుదాం అనుకుంటున్నాను. క్లీన్ చేసిన తర్వాత నాకు ఒక మంచి కాఫీ ఇచ్చావనుకో ఇంకా హ్యాపీగా ఉంటుంది అని అంటుంది కావాలనే ఇషిక. ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట గంగ ఏమి మాట్లాడకుండా. ఏంటి అలా చూస్తున్నావు, పాపం ఎలా ఉండాల్సిందానివి ఎలా అయిపోయావు. బాక్సింగ్ ప్లేయర్ అయి ఛాంపియన్ అవుతావు అనుకుంటే ఇలా అంట్లు తోముకుంటూ ఇంట్లో ఊడ్చుకుంటూ అన్ని ఇంటి పనులు చేస్తూ కోడలు అయిపోయావుగా అని అంటుంది ఇషిక. చూడు, నువ్వు ఎప్పటికైనా నేను ఓడిపోతాననే కాన్ఫిడెన్స్తోనే ఉన్నావు, కానీ నేను మాత్రం ఎప్పటికైనా గెలుస్తాననే కాన్ఫిడెన్స్తోనే ఉన్నాను. ఎందుకంటే శకుంతల అమ్మగారు రుద్ర సార్ అడిగినప్పుడే లేదు అని కరాఖండిగా చెప్పలేదు. ఆవిడ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయారు. అంటే ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటారనే దాని అర్థం. మా సార్ ఇప్పుడు చెప్తూ ఉంటారు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని. దాని అర్థం ఏంటో తెలుసు కదా, ప్రయత్నిస్తే ఏదైనా జరగకుండా ఉండదు. అలా ఖచ్చితంగా అమ్మగారు కూడా నా టాలెంట్ని గుర్తించి బాక్సింగ్ పోటీలకి నన్ను పంపించకుండా ఉండరు. నీ పన్ను చూసుకో అని చెప్పేసరికి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది ఇషిక. ఇది ఇలా ఉండగా రుద్ర వాళ్ళ ఇంటికి పోలీస్ వస్తారు. వచ్చి, సార్ నేను ఇన్స్పెక్టర్ని, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. భానుప్రతాప్ గారు చనిపోయింది యాక్సిడెంటల్గా కాదని, ఆయన ఎవరో కావాలని తోసి చంపేశారు అని మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కేస్ని మళ్ళీ తిరిగి రీఓపెన్ చేయాలి అని మాకు మిస్సెస్ గంగా రుద్రప్రతాప్ గారు కంప్లైంట్ చేశారు. కాబట్టి మేము ఆ ఇన్వెస్టిగేషన్కి మీ ఫ్యామిలీ అందరూ కన్సెంట్ ఇస్తున్నారా, అంటే ఇన్వెస్టిగేషన్ని ఒప్పుకుంటున్నారా అని అడగడానికే వచ్చాను సార్ అనగానే ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. వెంటనే వీరు, ఏంటి నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా గంగా? అయినా ఇలా చేస్తే మళ్ళీ పెద్దమ్మ బాధపడతారు కదా, అత్తయ్య గారిని బాధ పెట్టడం నీకు ఇష్టమా అని ఇంకా కావాలని అడుగుతాడు వీరు. ఇప్పుడు ఉన్న సమస్యలు చాలవా, మళ్ళీ నాకు ఈ కేసు అంతా గుర్తు చేసి నన్ను కావాలనే టార్చర్ చెయ్యాలా అని అంటారు శకుంతల కూడా. చూడండి అమ్మగారు, ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ రోజు సీన్ రీకన్స్ట్రక్టింగ్లో కూడా క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారు, అంత హైట్లో అండి భానుగారు పడిపోయారంటే దానికి కారణం రుద్రాసార్ నెట్టడం కాదని, అక్కడ మధ్యలో ఇంకెవరో వచ్చి ఫోర్స్ చేసి నెట్టారు అని. అలాంటప్పుడు నా భర్త దోషిగా మీ అందరి ముందు తల దించుకోవడం నాకు ఇష్టం లేదు. తప్పు చేసిన వాళ్ళే నిజాయితీగా తల ఎత్తుకొని బ్రతుకుతున్నారు. అలాంటప్పుడు నా భర్తని మీరందరూ దోషి దోషి అంటుంటే నేను ఎందుకు చూస్తూ ఊరుకోవాలి అని అడుగుతుంది గంగా. ఇంకా వెంటనే రుద్ర, గంగా నువ్వు సైలెంట్గా ఉండు, ఇప్పుడు ఎవరిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటారు. వెంటనే వీరు కూడా, చూడు గంగా, ఇప్పుడు
ఆ సీన్లో ఉన్నది రుద్రబావ గారే. ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు అది కేసు అయ్యి మళ్ళీ ఓపెన్ అయ్యి ఆ కేస్ని మళ్ళీ రుద్రబావనే సాక్ష్యాలతో ఆయనే తప్పు చేశాడు అని నిరూపించి ఎందుకు ఎందుకు చెప్పిదంతా అని ఇండైరెక్ట్గా కావాలనే, అంటే రుద్ర ఎలాగో తప్పు చేశాడు కాబట్టి రుద్రన్ నువ్వే జైలుకి పంపిస్తావా అనే సెన్స్ వచ్చినట్టు వీరు కన్విన్స్ చేస్తూ ఉంటాడు. వెంటనే సూర్య అయినా గంగ చెప్పిన దానిలో తప్పేముంది, ఒకసారి రీఇన్వెస్టిగేట్ చేస్తేనే కదా నిజ నిజాలేంటో బయటపడతాయనగానే షటప్ సూర్య అని గట్టిగా అరుస్తాడు వీరు. ఒక్కసారిగా అందరూ వీరు వైపు చూస్తూ ఉంటారు. ఎందుకు మీరెందుకు అంత సీరియస్ అవుతున్నారు? ఏ రుద్ర చెప్పిన దానిలో ఎలాంటి తప్పు లేదు కదా అని అంటుంది గంగా. వెంటనే ఇంక మందాకిని కూడా అవును తను చెప్పిన దానిలో తప్పేముంది, ఎందుకు నువ్వు సూర్యపై అరుస్తున్నావని అడుగుతుంది వీరుని. ఇంక వీరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. వెంటనే ఇంక అలా ఇన్స్పెక్టర్ అయితే సార్ మీ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయనే నేను అర్థం చేసుకొని మిమ్మల్ని ఒకసారి కేసు రీఓపెన్ చేయాలా లేదా అని అడగడానికి వచ్చాను. చెప్పండి సార్, రీఓపెన్ చేయమంటారా లేదా, మీ అందరి కన్సెంట్ మాకు కావాలి అనేసరికి రుద్ర అక్కర్లేదు, రీఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉండనివ్వండి అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రుద్ర. ఇన్స్పెక్టర్ కూడా కేసు రీఓపెన్ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా శకుంతల అండ్ మందాకిని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా సూర్య వస్తాడు. అమ్మ నువ్వు తన్ని చూసా, రుద్రాన్ని చూసావా, రుద్రాన్ని నేను చూసావా అని అడుగుతారు. రుద్రానా? ఆ సార్ గెస్ట్ రూమ్లో ఉన్నారు, గెస్ట్ రూమ్ని క్లీన్ చేస్తున్నారు, ఎందుకంటే రేపు అమ్మగారి బర్త్డే కదా, అమ్మగారి ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా, అలాంటప్పుడు అందరికీ రూమ్ కావాలి కాబట్టి గెస్ట్ రూమ్ని క్లీనింగ్ చేపిస్తున్నారు అని అంటుంది గంగా. వెంటనే వంశీ వచ్చి అదేంటి వదిన, నేను గెస్ట్ రూమ్ నిండా వస్తున్నానే, అక్కడ అన్నయ్య లేడు అని అంటారు. అయితే మర్చిపోయాను, టెర్రస్ పై ఉన్నారు, టెర్రస్ పై అంతా అరేంజ్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు కావాలి కదా అని కవర్ చేస్తూ ఉంటుంది. ఇంక శకుంతల ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అలా పక్కకు వెళ్తుందనమాట. వెంటనే గంగా ఇద్దరిని సూర్యాని వంశీని పక్కకు తీసుకువెళ్ళి మీరు ముందు నా మాట వినండి, సార్ ఇంట్లో లేరు, బాక్సింగ్ అకాడమీకి బయలుదేరారు, సార్కి ఏదో అర్జెంట్ పని ఉందని బయలుదేరారు అని అంటుంది. ఓ అవునా, సారీ వదిన అని ఇంక వెంటనే అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్య అండ్ వంశీ. ఇది ఇలా ఉండగా రుద్ర గంగాని రీప్లేస్ చేస్తూ దీప్తి అనే ఒక అమ్మాయిని ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. సో తనకి చూడు దీప్తి, నువ్వు చాలా మంత్స్ నుండి నా అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నావు, నువ్వు నా అకాడమీలో ఉన్న ద బెస్ట్ ప్లేయర్వి కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ సెంట్రల్ అకాడమీకి వస్తే నీకు మంచి ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత కాంపిటీషన్ అనేది హెల్ప్ చేస్తారు, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సరేనా అని. ఎలా అయితే ఇప్పుడు గంగాని ఒక పెద్ద అకాడమీకి పంపించి అక్కడ ట్రైనింగ్ ఇచ్చేలా చేస్తాడో ఈ దీప్తి అనే తన ట్రైనీని కూడా అలాగే ట్రైనింగ్కి పంపిస్తాడు. ఇదంతా చూస్తూ పారు చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. వెంటనే తనకు తెలిసిన సత్య అనే ఒక ఫ్రెండ్ని రుద్ర మీట్ అవుతాడు. సత్య నీకు తెలుసు కదా, ఒకప్పుడు నా వైఫ్ కూడా రీసెంట్గా ఈ ట్రైనింగ్ అకాడమీకి వచ్చింది, తన్ని అందరూ కలిసి చాలా ఇబ్బంది పెట్టారు, కాబట్టి దీప్తి కూడా మా మనిషే, దీప్తిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు. ఓకే సార్, ఏం జరిగినా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మీరేమీ కంగారు పడకండి అని అంటారు. సో అలా దీప్తి గంగని రీప్లేస్ చేస్తూ బాక్సింగ్ అకాడమీకి దీప్తి బయలుదేరుతుంది. ఇదంతా చూస్తూ పారు కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శకుంతల బర్త్డేకి అన్ని అరేంజ్మెంట్స్ హ్యాపీగా జరుగుతూ ఉంటే అప్పుడే ఇంకా గంగకి ఎలా కేక్ చేయాలో అర్థం కాదు. వెంటనే రుద్ర వచ్చి గంగకి ఎలా కేక్ని చేయాలో నేర్పిస్తూ ఉంటాడు. అదంతా దొంగతనంగా చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది పారు. వెంటనే ఇషిక ఇప్పుడు ఈ కేక్ని తీసుకువెళ్ళి అందరికీ తినమని చెప్తే గంగకి పేరు వస్తుంది, అప్పుడు అత్తయ్య గారు గంగని పాజిటివ్గా చూడడం మొదలు పెడతారు. నో, అలా జరగకూడదు, అలా జరగకుండా ఉండాలి అంటే నేను అనుకుందే జరగాలి అని వెంటనే ఇంకా అలా గంగ పక్కకి వెళ్ళగానే కేక్ని ఓవర్ హీట్ చేయడానికి మైక్రోవేవ్లో పెట్టి ఇంకా అలా అక్కడి నుండి వచ్చేస్తుంది. వెంటనే తనైతే ఇషిక ఇంకా అలా కేక్ అయితే ఫుల్గా మాడిపోతుంది. మాడిపోయి వెంటనే అలా
కేక్ని మొత్తం మాడిపోయిన తర్వాత ఇషిక అయితే ఆ కేక్ని మళ్ళీ బౌల్లో తీసుకొచ్చి పెడుతుంది. పాపం ఆ కేక్ నిజంగా ఉందేమోనని చెప్పి అలా అందరి ముందుకి తీసుకొస్తుంది గంగా. ఓపెన్ చేసి చూసేసరికి మొత్తం కేక్ అంతా మాడిపోతుంది. అదంతా చూస్తూ శకుంతల గంగాని ఫుల్లుగా తిడుతుంది. తిట్టి, ఏంటిదంతా, నీ వల్ల నా పరువు పోయింది, ఛీ, నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు అనుకోలేదు అని అంటారు. వెంటనే శకుంతల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, నీ కోడలు నీపై బాగానే రివెంజ్ ప్లాన్ చేసినట్టుంది కదా శకుంతల, ఎందుకంటే నీ కోడలికి నువ్వెంత టార్చర్ పెడుతున్నావో అందుకే నీ కోడలు ఇలా చేసింది అని చెప్పి వాళ్ళు కూడా గిఫ్ట్స్, తెచ్చిన గిఫ్ట్లన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇంకలా శకుంతల అయితే గంగని, ఇదంతా నీ వల్లే మా ఫ్యామిలీ పరువు మొత్తం పోయింది, కాబట్టి నిన్ను ఎలా అయినా ఈ ఇంట్లో ఉండే అవకాశం నీకు లేదు అని ఇంకా అలా తన్ని గెంటేస్తుంది మెడ పట్టుకొని. వెంటనే శకుంతల అలా పాపం షాక్లో చూస్తూ ఉండిపోతుంది గంగా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.